ఇక అప్డేట్స్ చూద్దాం. గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మె చివరకు ఫలించింది. 30% వేతనాల పెంపును కోరుతూ సినీ కార్మికులు ఫెడరేషన్ ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగడంతో గత 18 రోజులుగా టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ల షూటింగ్ నిలిచిపోయాయి. అనేక చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోగా నిన్న చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి అన్ని రకాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. చర్చలు పరిష్కరించడంతో చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి, టీజీఎఫ్టీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున, అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటర్గా ఫెడరేషన్కి, చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్. సినీ కార్మికులకు వేతనాలు పెంపుపై ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. కార్మికుల వేతనాలు 22.50% పెరగనున్నాయి. 2000 లోపు వేతనాలు ఉన్నవారికి మొదటి ఏడాది 15%, రెండవ ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచనున్నారు. 2000 నుంచి 5000 లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 7.5%, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం కలిపి 5% చొప్పున పెంచనున్నారు. ఇక అంతేకాక ఫెడరేషన్ మరో డిమాండ్ అయిన 9-9 కాల్ షీట్లు కూడా ప్రొడ్యూసర్ల ఆమోదం తెలిపారు. పెద్ద సినిమాలకు ఆదివారం పనిచేస్తే 1.5 కాల్ షీట్ కింద పరిగణించనున్నారు. చిన్న సినిమాలకు 2-4 ఆదివారాల్లో పనిచేసినప్పుడు మాత్రమే 1.5 కాల్ షీట్లుగా లెక్కలోకి తీసుకుంటామని ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన అన్ని విషయాలు కొన్ని నెలల్లో పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇక హైదరాబాద్ ను మూవీ హబ్ గా మారుస్తామని దిల్ రాజ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి.
ఎస్, గత కొన్ని రోజులుగా ఎంతో సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి, షూటింగ్ సాగిపోయాయి. ఫైనల్ గా దిశ ఒక కొలిక్కి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో. చూసుకుంటే సినీ కార్మికుల సమ్మెకి శుభం కాటి పడినట్లే అనుకోవచ్చు. సో వేతనాల పెంపుకు పెంచమని వాళ్ళు, లేదు పెంచము మేము ఇబ్బందుల్లో ఉన్నామని ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరి మధ్య గొడవ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. సో ఫైనల్ గా ఒక కొలిక్కి వచ్చినట్టే. సో ఒకేసారి కాకుండా వేతనాల పెంపుకు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. సో ఎలా అంటే కార్మిక వేతనాలకి 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. అంటే దశల వారీగా పెంచడానికి అంగీకరించారు. అంటే 3 years కి 30% ఆఫ్ స్టేక్ ఒకసారి అనేది ఇవ్వడం కాకోకుండా 22.5% పెంచేందుకు ఒప్పుకోవడం జరిగింది. సో అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈ చర్చలు ఫలించి ఒప్పుకున్నారు. సో దాన్ని కూడా 1 by 1 ఫస్ట్ ఎవరైతే చిన్న కార్మికులు ఉన్నారో వారికి, ఆ తర్వాత ఇట్లా 30% పెంచే వరకు కూడా కంపల్సరీ పెంచుతాం, బట్ దాన్ని విడతల వారీగా ఒకేసారి పెంచము అన్నట్లు ఒక రాజీకి అయితే రావడం జరిగింది. ఇలా చూసుకుంటే కనుక మనం షూటింగ్స్ యథావిధంగా రేపటి నుంచి జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 3 ఏళ్లలో దశల వేరీగా వేతనాలు పెంచేది ఒప్పందం ఒప్పుకున్నారు. అంటే ఇంతకు ముందు ఒకసారి 30% 3 years నుంచి పెంచలేదు కాబట్టి మాకు 30% ఒకసారి పెంచాలనే ఇది ముందుకు తీసుకురావడం జరిగింది వాళ్ళ డిమాండ్ అనేది. బట్ ఎన్నిసార్లు చర్చలు జరిపినా, ఎంతమంది చర్చలు జరిపినా సో ఫైనల్ గా అది కొలిక్కి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అండ్ దిల్ రాజు గారి చొరవతో దీన్ని ఫైనల్ గా దీనికి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. సో దశల వారీగా వాళ్ళు అనుకున్న విధంగానే 30% పెంచుతామని, అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా ఏ పరంగా కూడా ఇబ్బంది కాకుండా ఒకసారి పెంచడం కాకుండా పర్సంటేజ్ వైజ్ పెంచుతాము, ఫస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత ఒక్కొక్కరికి వాళ్ళ డిమాండ్స్ ప్రకారం కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. సో దీని పరంగా చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారికే కానీ, దిల్ రాజు గారికే కానీ, అనిల్ గారు చాలా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు కంగ్రాచులేషన్ చెప్పడము, ఇలా చేసినందుకు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్, కార్మికులు బ్యాక్ టు వర్క్ వెళ్తున్నారు. సో ఇన్ని రోజులు నడిచిన సమ్మె ఒక కొలిక్కి అయితే ప్రస్తుతానికి వచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి ఇబ్బందులు లేకోకుండా. సో వీళ్ళు కూడా కాస్ట్ కటింగ్ అనేది మేము కూడా ఇప్పుడు వరకు తగ్గించే పరంగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఒక 100 members ఆఫ్ షూట్ కి వెళ్తున్నప్పుడు రీసెంట్ గా ఇది మాట్లాడడం జరిగింది. సో అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దాన్ని 50 members కి సరిపోతుంది, మిగతా 50 members అవసరం లేదు అనే ఒక వాదన వినిపించినప్పుడు, సో అంటే ఇక్కడ మాకు ఇంకొక 50 members ఎక్స్ట్రా యాడ్ చేస్తారా, అదే విధంగా అదే 50 members తో కూడా ఇక్కడ వర్క్ చేయొచ్చు కదా అన్న మాట వినిపించినప్పుడు ఇప్పుడు మాట్లాడిన దీనిలో కంపల్సరీ ఎవరైతే నీడెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి చొరవ చూపిస్తూ అండ్ ఎవరు నీడెడో వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి చర్చల్లో ఇది కూడా ఈ అంశం కూడా రావడం జరిగింది. అయితే ఉమా, అంటే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ పై కార్మికుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, సినీ కార్మికుల రెస్పాన్స్? సో ప్రస్తుతానికి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే మేము డైలీ మాకు వేజెస్ ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా పెట్టారు. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వాలి, మాకు డైలీ లేబర్ లెక్కన అని చెప్పేసి చెప్పారు. బట్ లేదు, ఎందుకు అంటే అంత క్యాష్ అండ్ క్యారీ అనేది ఎవరు చేయలేము, మేము కూడా డైరెక్ట్ అమౌంట్ పెట్టి చేయట్లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి, లేదు మాకున్న ల్యాండ్స్ ని తాకట్టు పెట్టి ఇలా చేసే మేము కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ క్యాష్ అండ్ క్యారీ అనేది కుదరదు. సో అలా ఇవ్వలేము, కాకపోతే అనుకున్న విధంగా పెంచడం అయితే పెంచుతామని చెప్పేసి చెప్పారు. సో దానికి కూడా వీళ్ళు ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమ్మా.